హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. సో సత్యేంద్రనాథ్ దాస్ ఈయన ఎవరైతే రామ మందిరం, అయోధ్య రామ మందిరం ప్రధాన అర్చకులుగా ఉండేవారు. ఆయన వయసు 85గా ఉండే. అయితే ఆయన దాదాపు కొన్ని రోజులుగా, అంటే ఆల్రెడీ ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కానీ ఈ ఫిబ్రవరి 3వ తారీఖున మాత్రం ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అయితే ఫిబ్రవరి 12న చివరికి కన్ను మూశారు. అయితే ఇదంతా ఒక పక్క, అంటే ఆయనకి అందరూ సంతాపం చెల్లిస్తున్నారు అండ్ ఆత్మకు శాంతి కలగాలి అని చెప్పేసి అందరు కోరుకుంటూనే, అండ్ మనం కూడా కోరుకుంటూనే, ఇంకో పక్క ఆయన బాడీని జల సమాధి చేశారు, అది కూడా సరయు నదిలో అని చెప్పేసి అంటున్నారు. ఇది ఒక సంచలనంగా మారిపోయింది అనుకోవచ్చు. ఎందుకంటే అందరూ తాగేది దేశమంతా, అంటే నదుల పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇలా డెడ్ బాడీస్ ని డైరెక్ట్ వాటర్ లో వేయడం ఎంతవరకు కరెక్ట్, పైగా మహారాజ్ సత్యేంద్రనాథ్ ని కూడా అలా జల సమాధి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక వివాదం అయితే బయటకు వస్తుంది. అయితే ఇది కరెక్ట్ అవునా కాదా అనేది మనకు వివరించడానికి మనతో పాటు అనంత శర్మ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, ఇప్పుడు సత్యేంద్రనాథ్ గారిది జల సమాధిని చేయడం, ఆయనని జల సమాధి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ ఇలా చేయడం ఇంతకు ముందు ఏమైనా జరిగిందంటారా? ధర్మశాస్త్రంగా హిందూ సాంప్రదాయ ప్రకారంగా సనాతన ధర్మం ప్రకారంగా ఇప్పటిదాకా అలా ఎక్కడ జరగలేదు. దాన్ని బట్టి ఏమిటంటే ఇలాంటి పాపం పనులు కానీ పుణ్యం పనులు కాదు. ఒక బ్రాహ్మణుడైనటువంటి అంత పెద్ద మనిషిని ఆ స్థలాల్లో బోల్డ్ స్థలాలు ఉన్న ఎక్కడైనా దానికి అగ్నికి శక్తిగా దాన్ని దహనం చేయడానికి ఆస్కారం ఉంది. అందుకని సనాతన ధర్మ ప్రకారంగా దాన్ని చెప్పాలంటే హిందూ ధర్మ సాంప్రదాయం ఆయన దహనం చేయాలి కానీ అలా వదిలేయడం మహాపాపం. ఇదివరకు పివి నరసింహరావు గారికి అలా జరిగింది. ఇక్కడ దహనం చేసేటప్పుడు కొంతకాలం నుంచి ఖాళీ కాలకుండా వదిలేసి వెళ్ళిపోయారు. అప్పట్లో ఎంతో కీడు సంభవించింది ఆ కుటుంబానికి. అలా ఎప్పుడు కూడా దహనం చేసేటప్పుడు పూర్తిగా కాలేంత వరకు అక్కడి నుంచి మనం చూసి వెళ్ళాలి. అలాగే ఇది శాస్త్ర ప్రకారంగా ఇది చాలా తప్పు. 100% అలా చెయ్యకూడదు. ఎక్కడ వ్యవహారంలో లేవు కదా, మనం సనాతనంలో సనాతన ధర్మం పాటించాలి. అండ్ మనం ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే సార్, అంటే ఆల్రెడీ కుంభమేళ జరుగుతుంది, ఎంతో మంది అంటే పాపాలు పోతాయి, పుణ్యం వస్తుంది అని చెప్పేసి ఎంతో మంది పుణ్యస్థానాలకు వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక పక్క నదుల్లో మనము స్నానాలు చేస్తున్న, ఇంకో పక్క ఇలా జల సమాధి చేయడం ఎంత వరకు కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? అంటే ఇలా చేయకపోవడం తప్పు కాదు అనేది వేరు, కానీ ఈయనని ఎందుకు ఇలా చేసి ఉంటారు అని అనుకుంటున్నారు? ఇది అపశృతే గానీ మంచిది కాదు. అపశృత ఎలాగమ్మా, పుణ్యస్థానాలకు వెళ్ళాం, కర్మకాలు ఎవరో లేకుండా జారి పడిపోవడం వేరు, ఎవరు చూడకపోవడం వేరు, అది వేరు. సాక్షాత్తు మనం చూసి మన చేతుల మీద ఒడ్డు తీసుకొచ్చి చేతనైనంత మటుకి అక్కడ దానం చేయడం వల్ల చేసిన వాళ్ళకి చూసిన వాళ్ళకి కూడా ఎంతో పుణ్యం అనేది దీన్ని ధర్మశాస్త్రంలో ఉంది. అంతేగాని ఇది అధర్మం, ధర్మం కాదు. జల సమాధి ఉందమ్మా, ఎలా చేస్తారమ్మా అంటే మర్డర్ చేశారా లేకపోతే ఏదైనా చేశారని చెప్పి అలాంటి దొంగ పని చేయకూడదు. ఎప్పుడూ కూడా మానవత్వం చేతనైనంత మటుకే అక్కడ మనం ధర్మం చేయడం వల్ల చేసిన వాళ్ళకి చూసిన వాళ్ళకి పుణ్యం తప్పకుండా కలుగుతుంది. అంటే దీని వెనుక ఏమైనా మహత్తరమైన కారణం ఏదైనా ఉంది అంటారా? నా ఉద్దేశం ఏంటంటే కావాలని చేసినట్టుగా ఉంది. ఓకే అండి, కావాలని చేసినట్టుంది కానీ అలాంటప్పుడు కావాలని చేయలేదు. ఒక పెద్ద మంది 10 లక్షల మంది ఉంటాం అక్కడ. ఆయన సురక్షితంగా బస్సు తీసుకొచ్చి దేవస్థానం చేస్తారు. చాలా చోట్ల జరిగిందల్లా ఎన్నో చూసాం. అలాంటప్పుడు ఇది కావాలని చేసినట్టే ఉంది. అంత దూరం ఎక్కడో బోట్లో తీసుకెళ్ళి ఆయన మధ్యలో పడేయవలసిన అవసరం ఏమవుతుంది? కానీ కొంతమంది హిందూ ధర్మం వాళ్ళే చాలా మంది ఏమంటున్నారంటే, వారణాసిలో ఎన్నో శవాలను వాటర్ లో, అంటే నీళ్లలో వేస్తారు, జల సమాధి చేస్తుంటారు, ఇది పెద్ద తప్పేం కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వారణాసిలో జరిగేది ఎవరో తప్పు చెప్పారు. ఎలాగ చెప్పనమ్మా, కాలుస్తున్న శవాలను అందులో పడేస్తూ ఉంటారు. పూర్తిగా కాల్ చేసి హరిశ్చంద్ర ఘాట్ లో శవాలు కాలుస్తూనే ఉంటారు. నిత్యం ఎన్ని శవాలు కాలుతూనే ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే కర్రలతో గెంటేస్తూ ఉంటారు. అది అక్కడ. అంతేగాని మనుషులను బతుకున్న శవాన్ని విసిరేరు వారణాసిలో ఎక్కడా లేదు నాకు తెలుసున్నంత మటుకు. నా కళ్ళతో నేను చూసా హరిశ్చంద్ర ఘాట్ లో శవాలు కాలుస్తూనే ఉంటారు. అలా గట్టంతా హరిశ్చంద్ర ఘాట్ లో శవాలు కాలుతూనే ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ కర్రలతో గెంటేసి మొత్తం అందులో వెళ్ళిపోతూ బూడిదంతా వెళ్ళిపోతూ ఉంటుంది. పూర్తిగా కాల్ చేసిన తర్వాతనే బూడిద ఉంటే
నూకేస్తారు. ఆ అర్చకులు కూడా ఇంకా అందులో వెళ్ళిపోతాయి. సపరేట్ ఎవరో ఇక అనాథ సవాళ్ళకి చేసే పనులు. ఓకే. అదే కర్మకాలు మనం అక్కడ కావాలే అనుకున్నాం, అయ్యో వెళ్ళాం, యాత్రకు వెళ్ళి కాశీలో చచ్చిపోతే ఎంతో పుణ్యకార్యం అని చెప్పి అనుకున్న వాళ్ళు ఎలా కొన్ని రోజులు అక్కడ ఉండే శాస్త్రం విడిపెట్టిన వాళ్ళకు కూడా దహన సంస్కారాలు ఎంతో సక్రమంగా చక్కగా చేస్తారు. హిందూ సాంప్రదాయ ప్రకారంగా సనాతన ధర్మ ప్రకారంగా అక్కడ అనాథ సవాలు ఎవరు ఉండరమ్మా. ఓకే. కానీ ఇప్పుడు ఈ సత్యేంద్రనాథ్ అయితే ఆయన పెద్ద మహారాజు అండ్ పెద్ద పూజారి, అయోధ్య రామాలయం లాంటి దాంట్లో ప్రధాన పూజారులు, దేవాలయాలకు ప్రధాన అర్చకుడు, మంచి పేరున్న వ్యక్తి. అలాంటి వాళ్ళకి కర్మ పట్టిందంటే ఈ దుర్గతి వచ్చిందంటే అదే వాళ్ళు చేసుకున్న కర్మ, అలా చేయకూడదు. ఖచ్చితంగా ఇది తప్పే అంటారు. ఆయనకు అలా చేసి ఉండకూడదు అంటున్నారు. అందులో బ్రాహ్మణ్ అసలు అలా చేయకూడదు. ఓకే. రిచువల్స్ ఏముంటాయండి? అసలు బ్రాహ్మణులు చనిపోతే వాళ్ళకి చేయాల్సిన రిచువల్స్ ఏముంటాయి? వీళ్ళు చేసింది ఏంటి? 10 రోజులు కర్మ చేసినా చెయ్యకపోయినా, అంటే మన వాళ్ళు దగ్గర ఉంటే 10 రోజులు నిత్య కర్మ చేస్తాం శ్మశానానికి వెళ్ళి మేము. బ్రాహ్మణ సాంప్రదాయం మిగతా వాళ్ళకి లేదు. 10 రోజులు ఉదయం అక్కడికి వెళ్ళి మేమే వండి పిండాలు తయారు చేసి బ్రాహ్మణుడు చెప్పినట్టుగా పిండ ప్రదానం చేసి అక్కడ కాకులకు పిండం వదిలేసి పెట్టేసి వస్తాం. అదే సాంప్రదాయం. అది కుదరదు, తప్పులేదు. దహనం చేసి పుణ్యం కట్టుకున్నా కూడా చేసిన వాళ్ళకి ఎంతో పుణ్యం కలుగుతుంది ధర్మశాస్త్రంలో ఉంది. అందుకనమ్మా ఈవేళ రేపు ఒకటే చెప్తున్నా, సనాతన ధర్మంలో లేదు, ఇందులో లేవు, అన్ని ఎలా ఉందంటే హిందూ సాంప్రదాయం సర్వనాశనం అయిపోతుంది. ఎక్కడి నుంచి ప్రారంభమైందయ్యా అంటే ఇది సాక్షాత్తు చెప్పాలంటే దేవాలయాలకి రక్షణ లేదు, అర్చకులకు రక్షణ లేదు, బ్రాహ్మణకు విలువ లేదు. ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇంకా పాపాలు పెరుగుతాయి. చూడండి, రేపు 25 ఏప్రిల్ నుంచి వచ్చే ఏప్రిల్ దాకా ఘోరాలు జరుగుతాయి, ఎన్నో అక్రమాలు జరుగుతాయి, ఎన్నో సంఘటనలు జరుగుతాయి. మీ కళ్ళతో చూసి అవునా ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతాయి. దేశకాల పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఈ శవాన్ని అలా అనాథ శవం అంటారు. దాన్ని అనాథ శవంగా వదిలేసారు. పట్టుకెళ్ళి గంగలో కలపడం ఏంటమ్మా, ఆ మాత్రం స్తోమత లేదు అక్కడ. 10 గంటలు తెచ్చి స్నానం చేయలేరు, చక్కగా అంత అన్ని ఎకరాల ప్లేస్ ఉంది. అసలు ఏం చేసి ఉంటే బాగుండేది అంటారు? ఇప్పుడు ఈ సత్యేంద్రనాథ్ గారిని ఏం చేసి ఉంటే బాగుంటుంది? దహనం. ఓకే అండి. ఆ దహనం చేసిన వాడికి కూడా పుణ్యం అంటాను. ఆ కుటుంబంలో ఆ చేసిన కుటుంబంలో వాళ్ళకు కూడా ఎంతో పుణ్యకార్యం అంటాను. అందుకని తల్లి ధర్మం దారి తప్పింది, ఏం లేదు, కలియుగం నడుస్తోంది. అగో వాడు ఎవడో రామరాజ్యం అన్నాడు, రామరాజ్యం ఎంత నడుస్తోంది కలియుగంలో. కలియుగం నడుస్తుంటే రామరాజ్యం గురించి మాట్లాడేటంటే వాడు మనిషా పశువరా వీరరాఘవరావు. అందుకని అలా ఉన్నాయి. చాలా పరిస్థితులు మారిపోతున్నాయి తల్లి, ఎక్కడ ధర్మం నడవట్లేదు. దాన్ని బట్టి కలికాలాన్ని బట్టి కలియుగాన్ని బట్టి ఇంకా మనం సత్తుపోవాలి, కానీ ఎంత చెప్పినా మూర్ఖులు కొంతమంది మారారు. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా. సో చూసారు కదా, అంటే సత్యేంద్రనాథ్ మహారాజ్ ని ఇలా చేసి ఉండకూడదు అని చెప్పేసి ఆధ్యాత్మికవేత్తల వాదన. ఎందుకు అనంటే ఒక పక్క అంటే బ్రాహ్మణులకి రిచువల్స్ వేరుంటాయి, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు వేరుంటాయి. అయినప్పటికీ 10 రోజులు వాళ్ళ రిచువల్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సత్యేంద్రనాథ్ గారిని అట్లీస్ట్ దహనం చేసి వాళ్ళ ధర్మం పూర్తి చేసుకుంటే బాగుండేది, చేసిన వారికి కూడా ఎంతో పుణ్యం లభించేది అని చెప్పేసి అంటున్నారు. ఈవెన్ చాలా మంది కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే నదుల్లో ఇలా బాడీస్ ని కలపడం ఎంతవరకు కరెక్ట్? అండ్ మహారాజ్ అనేది అనాథ శవం కాదు కదా, అలాంటప్పుడు ఎందుకు కలిపారు, ఏ ఉద్దేశంతో కలిపారు అని చెప్పేసి అంటున్నారు. అఫ్ కోర్స్ ఏదైనా వాళ్ళ వెనుక అంటే వాళ్ళ సైడ్ ఆలోచించినా కూడా వాళ్ళ వెనుక ఏదైనా బలమైన కారణం అయితే ఉండొచ్చు. ఇప్పటికైతే ఈ వీడియో ఇప్పుడు మీకు ఒక వీడియో ప్లే చేస్తున్నాం, అది చూడండి ఫస్ట్. సో చూసారు కదా, అంటే ఆయన బిలాంగింగ్స్ కూడా, ఆయనతో పాటు బిలాంగింగ్స్ ను కూడా దాదాపు అంటే అది విడవడం కూడా చాలా దారుణంగా ఉంది. అంటే చూడ్డానికి అయితే బాగాలేదు. కానీ ఎందుకు అలా చేసి ఉంటారు? ఈవెన్ ఆ పడవలో పోలీసులు కూడా ఉన్నారు, మీరు విజువల్స్ లో చూసినట్లయితే. ఎందుకు ఇలా చేసి ఉంటారు? ఎందుకు అంటే వాళ్ళకి ఏ కారణం ఉంది అనేది ఖచ్చితంగా ఈ సరయూ నదిలో కలిపిన వాళ్ళైనా చెప్పాలి, లేకపోతే కలపడానికి చెప్పిన వాళ్ళు అంటే ఈ జల సమాధి చెయ్యు అని చెప్పిన వాళ్ళైనా, అంటే అధికారులా లేకపోతే అక్కడి పూజారులా, పెద్ద పూజారులా అనేది